Hi viewers, welcome to our YouTube ఛానల్ రాము గుంటి. ఈ వీడియోలో మీకు జేఏఓ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఏపీఎస్సి జనవరి 27, 2026లో మున్సిపల్ డిపార్ట్మెంట్లో కండక్ట్ చేయబోయే ఎగ్జామ్ కొరకు బిజినెస్ స్టాటిస్టిక్స్ బిట్స్ అందిస్తున్నాము. ఖచ్చితంగా వీటిని స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా చూడండి. చూసి మీరు ప్రాక్టీస్ చేసి మరి సక్సెస్ కావాలనేది మా ఆశ. ఇది కేవలం జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కొరకు మాత్రమే కాకుండా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఈఎంఆర్ఎస్ కావచ్చు, బీడీఎల్ కావచ్చు, ఎన్పిసిఎల్ కావచ్చు, సెబీ కావచ్చు, ఇలా 2025లో వచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ఉపయోగపడే విధంగా ఈ వీడియో మీకు అందిస్తున్నాము. ఖచ్చితంగా చూసి ప్రాక్టీస్ చేయండి. స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో లెట్స్ స్టార్ట్ వీడియో. నెంబర్ 1, నైపుణ్యం లేని కార్మికుల సమూహానికి సగటు జీతం 10,000 మరియు నైపుణ్యం కలిగిన కార్మికులకు 15,000, కలిపి జీతం 12,000. నైపుణ్యం కలిగిన కార్మికుల శాతం ఎంత? ఏ 40%, 2 50%, 3 60%, 4 వీటిలో ఏదీ లేదు. నెక్స్ట్ నెంబర్ 2, మార్పుల ద్వారా సగటులు ప్రభావితం అవుతాయి. 1 మూలం, 2 స్కేల్, 3 మూలం మరియు స్కేల్, 4 పైవేవి కావు. నెంబర్ 3, సిరీస్లో లేని విలువలకు సమాన ప్రాముఖ్యత లేనప్పుడు మేము వీటిని గణిస్తాము. 1 అంకగణిత సగటు, 2 రేఖాగణిత సగటు, 3 బరువు సగటు, 4 మోడ్ బాహుళకం. మోడ్ అంటే బాహుళకం అండి. నెంబర్ 4, డాటా సెట్లో ఒక మోడ్ లేదా బహుళ మోడ్లు ఉండకపోవచ్చు. 1 నిజం, 2 తప్పు. నెంబర్ 5, ఏ విభజన విలువ శ్రేణిని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది? 1 P10, 2 P5, 3 P50, 4 P90. నెంబర్ 6, ఫర్నిచర్ రిటైల్ చైన్ దేశవ్యాప్తంగా అనేక దుకాణాలను నిర్వహిస్తుంది. ప్రతి ప్రాంతంలో ఉద్యోగుల సంఖ్యను సమూహాలుగా ఏర్పాటు చేయడానికి ఒక పట్టికను రూపొందించాలి. అటువంటి పట్టికలో ఉపయోగించడానికి కింది ఏ వర్గాలకు తగినది కాదు? ఫస్ట్ 1 0 to 10, 11 to 20 అలా. సెకండ్ది 0 నుండి 10 కంటే తక్కువ, 10 నుండి 20 కంటే తక్కువ. థర్డ్ 1 0 to 10, 10 to 20 అలా. నెంబర్ 4 0 నుండి 10 వరకు, 10 నుండి 20 వరకు. నెక్స్ట్ 7, నిర్దిష్ట తరగతికి సంచిత ఫ్రీక్వెన్సీ 35కి సమానం. తదుపరి తరగతికి సంచిత ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది? 1 65కి సమానం, 2 35 మైనస్ తదుపరి తరగతి ఫ్రీక్వెన్సీ, 3 35 కంటే తక్కువ, 4 35 ప్లస్ తదుపరి తరగతి ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, 4 3 8 15 4 3 6 3 15 3 4 సంఖ్యలకు మోడల్ విలువ ఎంత? మోడల్ అంటే మోడ్ అండి, బహుళకం. 1 3 2 4 3 6 4 15. క్వశ్చన్ నెంబర్ 9, వివిక్ర శ్రేణిలో 75% విలువలు 30 కంటే తక్కువగా ఉంటే అప్పుడు 1 క్వార్టైల్ 3 లెస్ దాన్ 75, 2 క్వార్టైల్ 3 లెస్ దాన్ 30, 3 క్వార్టైల్ 3 ఈజ్ ఈక్వల్ టు 30, 4 క్వార్టైల్ 3 గ్రేటర్ దాన్ 30. నెంబర్ 10, గణన మోడ్ యొక్క క్రింది పద్ధతుల్లో ఒకటి. 1 మోడ్ ఈక్వల్స్ టు 3 మధ్యగతం మైనస్ 2 మెయిన్. 2 మోడ్ ఈక్వల్స్ టు 2 మధ్యస్థం మైనస్ 3 మెయిన్. మూడవది మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మధ్యస్థం 2 మెయిన్. ఫోర్త్ 1 మోడ్ ఈక్వల్స్ టు 2 మధ్యస్థం 2 మెయిన్. ఇది ఖచ్చితంగా
ప్రిన్సిపుల్ ఇది 3 మీడియన్ మైనస్ 2 మీన్ z ఈక్వల్స్ టు. కాబట్టి దీని మీద మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ కూడా చేయాలి. షార్ట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 11. శాతాల ప్రకారం కొలవవలసిన మధ్యస్థం తప్పనిసరిగా ఉండాలి. 1 80వ, 2 50వ, 3 100వ, 4 30వ. క్వశ్చన్ నెంబర్ 12. వేరియబుల్ యొక్క విచనాల చతురస్రాల మొత్తం అంకగణిత సగటు గురించి తీసుకుంటే 1 గరిష్టం, 2 0, 3 కనిష్టం, 4 ఏదీ కాదు. క్వశ్చన్ నెంబర్ 13. 10 పరిశీలనల సగటు 10. అన్ని పరిశీలనలు 10% పెంచబడ్డాయి. పెరిగిన పరిశీలనల సగటు 1 10, 2 1.1, 3 11, 4 10.1. క్వశ్చన్ నెంబర్ 14. 14 పిల్లలకు షూ పరిమాణాల సగటు కోసం తగిన సగటు. ఏ అర్థం, 2 మధ్యస్థం, 3 మోడ్, 4 రేఖాగణిత సగటు. అర్థం అంటే నెంబర్ 1 అంకగణితం అండి. క్వశ్చన్ నెంబర్ 15. 15, 18, 10, 20, 23, 28, 12, 16 పరిశీలనల కోసం మొదటి క్వార్టైల్ ఎంత? 1 17, 2 16, 3 12.75, 4 12. క్వశ్చన్ నెంబర్ 16. కేంద్ర బిందువు చుట్టూ ఉన్న వ్యక్తిగత విలువల వ్యాప్తి లేదా స్కాటర్ యొక్క కొలతలు అంటారు. 1 వ్యాప్తి యొక్క చర్యలు, 2 వక్రత యొక్క కొలతలు, 3 కేంద్ర ధోరణి యొక్క చర్యలు, 4 కుర్టోసిస్ యొక్క కొలతలు. నెంబర్ 17. చిన్న వైవిధ్యం సగటు చుట్టూ డేటా యొక్క తక్కువ వ్యాప్తి. 1 నిజం, 2 తప్పు. క్వశ్చన్ నెంబర్ 18. వ్యాప్తి యొక్క కొలతలు ఎప్పుడూ ఉండవు. 1 పాజిటివ్, 2 ప్రతికూల, 3 0, 4 2కి సమానం. క్వశ్చన్ నెంబర్ 19. దీని నుండి విచలనాలు తీసుకున్నప్పుడు సగటు విచలనం కనిష్టంగా ఉంటుంది. ఏ అర్థం అంకగణితం, 2 మధ్యస్థం మధ్యగతం, 3 మోడ్ బాహుళకం, 4 వీటిలో ఏదీ లేదు. క్వశ్చన్ నెంబర్ 20. క్రింది వాటిలో డిస్పర్షన్ యొక్క యూనిట్ ప్రీ కొలత ఏది? 1 పరిధి, 2 ప్రామాణిక విచలనం, 3 ఇంటర్ క్వార్టైల్ పరిధి, 4 పరిధి యొక్క గుణకం. నెంబర్ 21. ప్రామాణిక విచలనం వీటి నుండి స్వతంత్రంగా ఉంటుంది. ఏ స్థాయి మార్పు, 2 మూలం యొక్క మార్పు, 3 మూలం మరియు స్థాయి మార్పు, 4 వీటిలో ఏదీ లేదు. క్వశ్చన్ నెంబర్ 22. 2 సిరీస్లను పోల్చడానికి మనం ఉపయోగించవచ్చు. 1 వైవిధ్యం యొక్క గుణకం, 2 ప్రామాణిక విచలనం, 3 వక్రత యొక్క గుణకం, 3 కుర్టోసిస్ యొక్క గుణకం. క్వశ్చన్ నెంబర్ 23. సగటు, మధ్యస్థ మరియు మోడ్ యొక్క విలువలు ఏకరీతి పంపిణీలో సమానంగా ఉంటే అప్పుడు పంపిణీ ఇలా ఉంటుంది. 1 సానుకూలంగా వక్రంగా, 2 సిమెట్రిక్, 4 ప్రతికూలంగా వక్రంగా, 4 వీటిలో ఏదీ లేదు. క్వశ్చన్ నెంబర్ 24. ఏకరీతి పంపిణీ యొక్క గరిష్ట స్థాయి లేదా ఫ్లాట్నెస్ డిగ్రీ అంటారు. 1 వక్రత, 2 కుర్టోసిస్, 3 చెదరగొట్టడం, 4 సాధారణ పంపిణీ. క్వశ్చన్ నెంబర్ 25. తప్ప వ్యాప్తికి సంబంధించిన సాపేక్ష చర్యలు క్రిందివి. 1 సగటు విచలనం యొక్క సహసామర్థ్యత, 2 ప్రామాణిక విచలనం, 3 పరిధి యొక్క సహసామర్థ్యత, 4 క్వార్టైల్ విచలనం యొక్క సహసమర్థత. క్వశ్చన్ నెంబర్ 26. సుష్ట పంపిణీకి Q1 = 25, Q3 = 45 మధ్యస్థం 120, 225, 335. ఇది కూడా ప్రాక్టికల్గా మీరు ప్రిన్సిపల్ నేర్చుకోవాలండి. 4 వీటిలో ఏదీ లేదు. క్వశ్చన్ నెంబర్ 27. 2 లేదా అంతకంటే ఎక్కువ డేటా సెట్ల వైవిధ్యాన్ని పోల్చడానికి వైవిధ్యం యొక్క గుణకం అర్థవంతంగా ఉపయోగించబడదు. ఎప్పుడు? నెంబర్ 1. 1 లేదా అంతకంటే ఎక్కువ డేటా సెట్లకు ప్రామాణిక విచలనం 0,
2 ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డేటా సెట్లకు ప్రామాణిక విచలనం 1, 3 ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డేటా సెట్లకు సగటు 0, 4 ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డేటా సెట్లకు సగటు 1Q28 ప్రామాణిక విచలనం ఎల్లప్పుడూ దీని నుండి గణించబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 28. క్వశ్చన్ నెంబర్ 28. ప్రామాణిక విచలనం ఎల్లప్పుడూ దీని నుంచి గణించబడుతుంది. 1 అర్థం అంటే అంకగణితం, 2 మధ్యస్థం, 3 మోడ్, 4 రేఖాగణిత సగటు. క్వశ్చన్ నెంబర్ 29. డేటా సెట్లో డిస్పర్షన్ లేకపోతే కింది వాటిలో ఏది నిజం? 1 అన్ని గణిత మరియు స్థాన సగటులు సమానంగా ఉంటాయి. 2 అన్ని గణిత సగటులు సమానంగా ఉంటాయి కానీ స్థాన సగటులు సమానంగా లేవు. 3 అన్ని గణిత సగటులు 0కి సమానం. 4 వీటిలో ఏదీ లేదు. క్వశ్చన్ నెంబర్ 30. డేటా పంపిణీకి అంకగణిత సగటు గ్రేటర్ దాన్, మధ్యస్థ, గ్రేటర్ దాన్, మోడ్ అయితే కింది వాటిలో ఏది నిజం? 1 పంపిణీ సుస్పష్టంగా ఉంటుంది. 2 పంపిణీ సానుకూలంగా వక్రంగా ఉంది. 3 పంపిణీ ప్రతికూలంగా వక్రంగా ఉంది. 4 వీటిలో ఏదీ లేదు. క్వశ్చన్ నెంబర్ 31. సహసంబంధ విశ్లేషణ ఒక డాష్. 1 ఏకరూప విశ్లేషణ, 2 ద్విపద విశ్లేషణ, 3 మల్టీవియరిట్ విశ్లేషణ, 4 ద్విపద మరియు మల్టీవియరిట్ విశ్లేషణ 2. క్వశ్చన్ నెంబర్ 33. రిగ్రెషన్ కోఎఫిషియన్స్లో 1 ఐక్యత కంటే ఎక్కువగా ఉంటే మరొకటి తప్పనిసరిగా ఇలా ఉండాలి. 1 యూనిట్ కంటే ఎక్కువ, 2 యూనిట్ కంటే తక్కువ, 3 ఐక్యత. క్వశ్చన్ నెంబర్ 33. స్కాటర్ రేఖాచిత్రం యొక్క అన్ని పాయింట్లు ఎడమ ఎగువ మూల నుండి కుడి దిగువ మూలకు పడే సరళ రేఖపై ఉన్నట్లయితే సహసంబంధాన్ని డాష్ అంటారు. 1 0 సహసంబంధం, 2 అధిక స్థాయి సానుకూల సహసంబంధం, 3 ఖచ్చితమైన ప్రతికూల సహసంబంధం, 4 ఖచ్చితమైన సానుకూల సహసంబంధం. క్వశ్చన్ నెంబర్ 34. ర్యాంక్ సహసంబంధ గుణకం కనుగొనబడింది. 1 ఫిషర్, 2 స్పియర్మన్, 3 కార్ల్ పియర్సన్, 4 బోలే. నెంబర్ 35. ఎక్స్ పై రిగ్రెషన్ లైన్ y అయితే ఎక్స్ వేరియబుల్ 1 స్వతంత్ర వేరియబుల్, 2 వివరణాత్మక వేరియబుల్, 3 రిగ్రెసర్, 4 పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 36. 2 రిగ్రెషన్ లైన్ల ఖండన స్థానం. నెంబర్ 1 0 0, నెంబర్ 2 1 1, నెంబర్ 3 xy, నెంబర్ 4 x bar y bar. క్వశ్చన్ నెంబర్ 37. r ± 1 అయితే 2 రిగ్రెషన్ లైన్లు 1 యాదృచ్ఛికం, 2 సమాంతరం, 3 ఒకదానికొకటి లంబంగా, 4 వీటిలో ఏదీ లేదు. క్వశ్చన్ నెంబర్ 38. bxy మరియు byx 2 రిగ్రెషన్ కోఎఫిషియన్స్ అయితే అవి కలిగి ఉంటాయి. 1 అదే సంకేతాలు, 2 వ్యతిరేక సంకేతాలు, 3 a లేదా b, 4 పైవేవి కాదు. క్వశ్చన్ నెంబర్ 39. 2 వేరియబుల్స్ మధ్య సహసంబంధ గుణకం వాటి రిగ్రెషన్ గుణకాలు. 1 అంకగణిత సగటు, 2 రేఖాగణిత సగటు, 3 హార్మోనిక్ సగటు, 4 వీటిలో ఏదీ లేదు. నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ 40. స్వతంత్ర వేరియబుల్స్ x యొక్క సమితి ద్వారా వివరించబడిన డిపెండెంట్ మరియు వేరియబుల్ y యొక్క మొత్తం వైవిధ్యం శాతాన్ని దీని ద్వారా కొలుస్తారు. 1 కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్, 2 వక్రత యొక్క గుణకం, 3 నిర్ధారణ గుణకం, 4 ప్రామాణిక లోపం. క్వశ్చన్ నెంబర్ 41. సహసంబంధ గుణకం విలువ మధ్య ఉంటుంది. నెంబర్ 1 -1 మరియు 1, నెంబర్ 2 -1 మరియు 0, నెంబర్ 3 0 మరియు 1. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు దీని మీద బాగా ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ 4 ఏదీ లేదు. క్వశ్చన్ నెంబర్ 42.
కొలిచేందుకు స్కాటర్ రేఖా చిత్రం పరిగణించబడుతుంది. 1 2 వేరియబుల్స్ మధ్య సరళ సంబంధం, 2 వేరియబుల్స్ మధ్య కర్విలినియర్ సంబంధం, 3 ఏ లేదా బి కాదు, 4 ఏ మరియు బి రెండు. క్వశ్చన్ నెంబర్ 43. ర్యాంక్ సహసంబంధ గుణకం యొక్క గరిష్ట విలువ ఏ 1 2 -1 3 0 4 వీటిలో ఏదీ లేదు. క్వశ్చన్ నెంబర్ 44. సాధారణ లీనియర్ రిగ్రెషన్ యొక్క ప్రయోజనం ఏమిటి? 1 ఒకే స్వతంత్ర వేరియబుల్ పై స్కోర్ల నుండి డిపెండెంట్ వేరియబుల్ పై స్కోర్లను అంచనా వేయడం. 2 బహుళ డిపెండెంట్ వేరియబుల్స్ పై స్కోర్ల నుండి స్వతంత్ర వేరియబుల్స్ పై స్కోర్లను అంచనా వేయడానికి. 3 బహుళ స్వతంత్ర వేరియబుల్స్ పై స్కోర్ల నుండి డిపెండెంట్ వేరియబుల్ పై స్కోర్లను అంచనా వేయడానికి. 4 ఏ పైవేవి కావు. క్వశ్చన్ నెంబర్ 45. R అనేది సాధారణ సహసంబంధ గుణకం అయితే పరిమాణం R2 1 నిర్ధారణ గుణకం, 2 నాన్ డిటర్మినేషన్ యొక్క గుణకం, 3 పరాయీకరణ యొక్క గుణకం, 4 వీటిలో ఏదీ లేదు. క్వశ్చన్ నెంబర్ 46. సాధారణ సూచిక సంఖ్య అనేది సాపేక్ష మార్పును కొలిచే సంఖ్య. 1 బేస్కు సంబంధించి వేరియబుల్ సమూహం, 2 బేస్కు సంబంధించి ఒకే వేరియబుల్, 3 2 ఏ అండ్ బి, 4 నన్ ఆఫ్ ద అబోవ్. 47. క్వశ్చన్ నెంబర్ 47. ఏ సూచిక సంఖ్యను ఆదర్శ సూచిక సంఖ్యగా పిలుస్తారు? ఏ లాస్పరిస్, 2 ప్యాచెస్, 3 ఫిషర్, 4 పైవేవి కావు. 48. లౌకిక ధోరణిని దీని ద్వారా కొలవచ్చు. 1 2 పద్ధతులు, 2 3 పద్ధతులు, 3 4 పద్ధతులు, 4 5 పద్ధతులు. క్వశ్చన్ నెంబర్ 49. ఫిషర్స్ ధర సూచిక సంఖ్య. 1 ఏఎం లాస్పరిస్ మరియు పాస్పెస్, 2 జిఎం లాస్పరిస్ మరియు పాస్పెస్, 3 లాస్పరిస్ మరియు పాస్పెస్ మధ్య వ్యత్యాసం, 4 పైవేవి కాదు. క్వశ్చన్ నెంబర్ 50. సాపేక్ష పద్ధతిని ఎన్ని రకాలుగా విభజించారు? 1 1 2 2 3 పైవేవి కాదు, 4 పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 51. ధరల సూచికలో సంఖ్యల ధరలు ఏ విధంగా ఉండవచ్చు? 1 రిటైల్, 2 టోకు, 3 1 మరియు 2, 4 పైవేవి కావు. క్వశ్చన్ నెంబర్ 52. వెయిటెడ్ ఇండెక్స్ను గణిస్తున్నప్పుడు ప్రస్తుత కాల పరిమాణాలు ఇందులో ఉపయోగించబడతాయి. 1 లాస్పేర్ పద్ధతి, 2 పాషే పద్ధతి, 3 మార్షల్ ఎడ్జ్వర్త్ పద్ధతి, 4 ఫిషర్స్ యొక్క ఆదర్శ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 53. వ్యక్తిగత ప్రవర్తనను వివరించే వివిధ డేటాను పోల్చడంలో ఒక సూచన. 1 నమూనా, 2 బేస్ పీరియడ్, 3 అంచనా, 4 ఏదీ కాదు. క్వశ్చన్ నెంబర్ 54. వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న గోధుమ పంటలు. 1 చక్రీయ కదలిక, 2 యాదృచ్ఛిక ఉద్యమం, 3 లౌకిక ధోరణి, 4 కాలానుగుణ ఉద్యమం. క్వశ్చన్ నెంబర్ 55. పూర్తి వ్యాపార చక్రం ఒక కాలాన్ని కలిగి ఉంటుంది. 1 శ్రేయస్సు, 2 మాధ్యం, 3 శ్రేయస్సు మరియు మాధ్యం 2, 4 పైవేవి కావు. క్వశ్చన్ నెంబర్ 56. కింది వాటిలో ఏది సమయ శ్రేణి ఫ్లాట్కు భాగం కాకూడదు? 1 కాలానుగుణత, 2 ధోరణి, 3 చక్రీయ, 4 శబ్దం, 5 పైవేవి కాదు. క్వశ్చన్ నెంబర్ 57. సంకలిత మరియు గుణకార సమయ శ్రేణి సమూహాలు. 1 y = TSCI మరియు y = TSCI వరుసగా. 2 y = TSCI మరియు y = TSCI. 3 వీటిలో ఏదీ కాదు, ఏదీ లేదు. క్వశ్చన్ నెంబర్ 58. ట్రెండ్ లైన్ y = ABXలో B విలువ. 1 ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది, 2 ఎల్లప్పుడూ ప్రతికూలంగా ఉంటుంది, 3 పాజిటివ్ లేదా నెగిటివ్ 2, 4 వీటిలో ఏదీ లేదు. క్వశ్చన్ నెంబర్ 59. సరళ రేఖ సమీకరణంలో y = ABX మరియు A మరియు B వరుసగా. 1 X అంతరాయం మరియు వాలు, 2 Y అంతరాయం మరియు వాలు, 3 నిర్ణయించలేం.
క్వశ్చన్ నెంబర్ 60. ఏ సమయ శ్రేణి వీటిని కలిగి ఉంటుంది? 1 స్వల్పకాలిక వైవిధ్యాలు, 2 క్రమరహిత వైవిధ్యాలు, 3 దీర్ఘకాలిక వైవిధ్యాలు, 4 పైవన్నీ. సో ఇప్పుడు మీకు ఆన్సర్స్ కూడా ఇస్తున్నాను, ఖచ్చితంగా చూడండి ఆన్సర్స్ కీ ఆఫ్ క్వశ్చన్స్. మరి ఫస్ట్ ఏ 1A 11 నుంచి వచ్చింది, మళ్ళీ 11B 21B 31D 41A 51C, తర్వాత 2C 12B 22A 32B 42D 52B, 3C 13C 23B 33C 43A 53B, 4A 14C 24B 34B 44A 54B, 5C 15B 25B 35D 45A 55C, 6C 16A 26C 36D 46B, 56E 78 17A 27C, 37A 47C, 57A 8A 18B, 28A 38A 48C 58C, 9C 19B 29A 39B, 49B 59B, 10A 20D 30B, 40C 50B, 60D. సో మీకు ఇన్ ఆర్డర్లో వచ్చినవి, కానీ అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయండి. అలాగే కొద్దిగా ఈ వీడియో డిస్టర్బెన్స్లో కొంచెం వెళ్ళింది, మీరు దయచేసి అర్థం చేసుకొని మరి సక్సెస్ కావడానికి ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఇది మీకు ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది, కాబట్టి నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ చేసుకొని బాగా ప్రాక్టీస్ చేసి సక్సెస్ కావాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. వీడియో షేర్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.